ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారి లేరు. యేసే పరిష్కారం ఆర్థిక సమస్యల్లో ఉంది. దేవునికి స్తోత్రం. కృప ప్రెషస్ టైం ఇది. ఎందుకంటే దేవుని వైపు చూచే తరుణం. డబ్బు పుష్కలంగా ఉంటే ప్రార్థన అక్కర్లేదు, ప్రార్థన చేయరు కూడా సాధారణంగా. ఈ పరిస్థితి ఉండబట్టే ఆయన వైపు చూస్తాం మనం. కాబట్టి దిస్ ఈజ్ ప్రెషస్ టైం ఇన్ ద లైఫ్ ఆఫ్ యేసే పరిష్కారం. యేసే పరిష్కారం కాలంలో ఇది అతి ముఖ్యమైన సమయం, ప్రాముఖ్య సమయం, కోరదగిన సమయం. కానీ దేవుడు ఇందులో ఉన్నాడు. పొద మండిపోతోంది కానీ తగలబడటం లేదు. పొద మండిపోతోంది కానీ తగలబడటం లేదు. ఈ వింత ఏమిటో చూద్దామని మోషే ఆ తట్టున వెళ్ళెను. యేసే పరిష్కారం ఆర్థిక పరిస్థితి తగలబడుతోంది, కానీ యేసే పరిష్కారం ఆగిపోవటం లేదు. సరికదా? ప్రేమ సాక్షి టీవీలో గాడ్ హ్యాస్ ఓపెన్డ్ బై ద గ్రేస్ అనదర్ స్లాట్. మార్నింగ్ టైం స్లాట్ గాడ్ హ్యాస్ గివెన్ us. ప్రభు చిత్తం అయితే బైబిల్ స్థలములు అనే ఒక న్యూ టాపిక్ స్టేట్ వైడ్ ప్రారంభించబోతున్నాం. ప్రాపర్ కెమెరా లేదు, ప్రాపర్ కంప్యూటర్ లేదు, ప్రాపర్ టెక్నీషియన్ లేడు, డబ్బు లేదు, సహకారం చేసేవాళ్ళు లేరు. కెమెరా కావాలని నేను 200 మందికి లెటర్ పెట్టాను, నా ఫ్రెండ్స్కి. ఒకరు స్పందించారు, 199 మంది స్పందించలేదు. అర్థమవుతుందా? పొద కాలిపోతోంది. ద బుష్ ఈజ్ బర్నింగ్ బట్ ఇట్ ఈజ్ నాట్ పెరిషింగ్. దట్ ఈజ్ ద సైన్ ఆఫ్ గాడ్. యేసే పరిష్కారం కూడా అలాగే ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఇప్పటికైనా మిత్రులైన మీరు ఈ విషయాన్ని గుర్తించండి. బైబిల్లో చాలా చోట్ల వారు మనసు మూయబడింది, వారు గ్రహించలేకపోయారు అనే పదాలు ఉన్నాయి. ఆ పదాలు మీకు వర్తింపనీయకండి. మీ మనసులు మూయబడనివ్వకండి. ఓపెన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ సీ యేసే పరిష్కారం. నేను చాలా ఓపెన్గా యేసే పరిష్కారంలో ఏం జరుగుతూ ఉంటాయో చెబుతూ ఉంటాను. ఇట్స్ ఎ విట్నెస్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్ కోసం ఇదొక గొప్ప సాక్ష్యం. కనుక బైబిల్ స్థలాలు అనే న్యూ టాపిక్ సిద్ధం అవటానికి, ఎఫెక్టివ్గా చెప్పగలగటానికి, ఆత్మచేత దేవుడు నన్ను నింపేటట్లు, వాక్య సమృద్ధి చేత నన్ను దేవుడు నింపేట్లు నా కోసం ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు ముందుకు వస్తే స్మూత్ ఆపరేషన్ ఉంటుంది. మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మోషేకు మీరిచ్చిన ప్రత్యక్షత ఆకర్షించింది. పొద మండిపోతోంది కానీ పొద తగలబడలేదు. యేసే పరిష్కారం ఆర్థికంగా కూలుతోంది, లోనికి పోతోంది, దిగిపోతోంది, కానీ ఎదుగుతోంది. ప్రభు విస్తరిస్తోంది. ఇది నీ సైన్. నువ్వు దీనిలో ఉన్నావు అంటానికి ఇది సూచన. నాకు ఇట్టి భాగ్యం ఇచ్చావు, నేను ఎంతటి వాడిని ప్రభు.
పాపాత్ముణ్ణి, ప్రభు నన్ను కనికరించు, వాక్యము చేత నన్ను సమృద్ధిగా నింపండి. ప్రభు ఈ సమయంలో మా ప్రేక్షకులు మాతో భాగస్థులు అవటానికి కృప దయచేయండి. ప్రాముఖ్యంగా నేటి వాక్య ధ్యానము నుండి మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇవాళ లూకాసు వార్త 19వ అధ్యాయంలో నుండి జక్కయ్య వృత్తాంతం నుంచి జక్కయ్య యొక్క ఆసక్తిని గురించి నేను మీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. జక్కయ్యకు ఉన్నటువంటి ఆసక్తి ఒక మనుషుణ్ణి అభివృద్ధి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఆసక్తి చెడ్డవాటిపైన ఉంటే మీరు చెడిపోతారు. మీ ఆసక్తి మంచి పనులపైన ఉంటే మీరు దీవించబడతారు. ఎలా ఉంది మీ ఆసక్తి? వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్స్? వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్స్, అంబిషన్స్? యూ విల్ సీ ద కాన్సిక్వెన్సెస్ అకార్డింగ్ టు దట్. వాటిని బట్టి మీరు పర్యవసానాలు చూస్తారు. జక్కయ్య అనే మాట పయస్ మ్యాన్ అని అర్థం. జక్కయ్య అనే మాటకు అర్థం పయస్ మ్యాన్. ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జక్కయ్య ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద జక్కయ్య. జక్కయ్య పేరు అర్థం ఒకటి, జక్కయ్య జీవితం ఒకటి. అధికమైన ప్రజల జీవితాల్లో ఇదే ఉంది. మా అమ్మ నాన్న నా పేరు శాంతి సాగర్ అని పెట్టారు. చాలా రేర్ నేమ్. శ్రీనివాస్ ఉందనుకోండి, అది వెరీ కామన్ నేమ్. జాషువా కామన్ నేమ్, శామ్యుయల్ కామన్ నేమ్, అబ్రహాం కామన్ నేమ్. మీరు ఎక్కడికి వెళ్ళినా 10 మంది దొరుకుతారు. శాంతి సాగర్ అనే పేరు తగలరు. నాకు స్టేట్లో 1-2 చోట్ల మాత్రమే ఈ పేరు తగిలింది. హైదరాబాద్ బస్ స్టాండ్లో శాంతి సాగర్ అని ఒక హోటల్ చూశాను. ఎక్కడో నెట్లోనే ఎక్కడో ఇంకో చోట శాంతి సాగర్ అనే పేరు చూశాను. సాగరం అంత శాంతి ఉండాలని నాకు ఆ పేరు పెట్టారు. అసలు లేనిదే అది. నా మిత్రులు అంటారు అశాంతి సాగర్ అంటారు. లైఫ్ వేరు, నా పేరు మీనింగ్ వేరు. అందుకే దేవుడు నన్ను కోరుకున్నాడు. నా పేరు సార్థకం చేస్తాడు అనుకుంటున్నాను నేను. నా ముగింపుకి నా పేరు సార్థకం చేస్తాడేమో నేను నా చివరికి వెళ్ళేప్పటికీ. దేవుని కృప. సోదరుడా, సోదరి, జక్కయ్య పేరు అర్థం పయస్ మ్యాన్, నిష్కల్మష నీతిమంతుడు. కానీ అతని జీవితం, పబ్లిక్ కన్ఫెషన్ అబౌట్ హిమ్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. ప్రజలు అతని గురించి అనుకునేది మాత్రం చాలా చెడ్డది, విచారకరమైంది. పాపాత్ముడైన మనుషుడు. బట్ హిస్ ఇంట్రెస్ట్ టువర్డ్ క్రైస్ట్ ఈజ్ గ్రేట్. వాడు చెడ్డవాడే, కానీ యేసు పట్ల అతని ఆసక్తి అది మంచిది. ఇవాళ సమాజంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ యేసు పట్ల వారి ఆసక్తి చెడ్డగా ఉంది. యేసు పట్ల వారి ఆసక్తి డెసిమల్స్లో కూడా కనపడదాం. ఎక్కడ కూడా 0.00000 ఎక్కడో కూడా కనపడదు. కనబడుంటే ఇవాళ ఎంతోమంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసేవాళ్ళే, బైబిల్ తెలుసుకునేవాళ్ళే, బైబిల్ అర్థం చేసుకునేవాళ్ళే. మెనీ ప్రీచర్స్ డజంట్ నో ద బైబిల్ టుడే. చాలామంది బోధకులకే బైబిల్ తెలియదు, యేసు తెలియడు. అందుకే అతని ఆసక్తి ఏమిటంటే యేసు ఎవరో చూడగోరాడు. హీ వాంట్ టు సీ జీసస్. యేసు ఎవరో చూడగోరెను.
అండ్ హీ వాజ్ సీకింగ్ టు సీ హూ జీసస్ వాస్. 3 పదాలు ఉన్నాయి. సీకింగ్ వెతకటం, టు సీ చూడటం, జీసస్ వాస్ యేసు ఎవరో. హూ జీసస్ వాస్, యేసు ఎవరో అంటే ఏమి అర్థమవుతుందంటే పరిశీలించాలనుకున్నాడు. అసలు ఎవరైనా ఊరికి నా పైరూపం చూసి పంపించేయటమేనా? చిరంజీవి అని ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో మా ఊరిలో మా పక్క వీధిలో చాలా జనసందోహం పెడుతున్నాడు. నేను వెళ్ళాను, దూరంగా నిలబడి చాలా అబ్బా ఎట్టుంటాడో చిరంజీవి అంటే, సినిమాలో టీవీల్లో చాలా అందంగా హీరోగా పనిచేస్తున్నాడు కదా అని వెళ్ళాను. చూశాను, ఆయన అందరికీ చేతులు ఒప్పుకుండా వెళ్ళిపోయాడు. ఆయన నా వైపు చూడలేదు. అలా వెళ్ళిపోతాడు అనుకున్నాడు. జక్కయ్య కూడా మనం కూడా ఒకసారి చూసొద్దాం ఎట్టుంటాడో ఏసంటే అని చూడగోరాడు. ఆసక్తి కనపరిచాడు. ఆ ఆసక్తి అతను ఏం చేసిందో మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. ఆ త్రోవన రానై ఉండెను గనుక ముందుగా పరిగెత్తెను. చూడండి, ఇది ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ ఆ రూట్లో ఇంకెంటర్ అవ్వాల. జనసందోహం వచ్చేసిన తర్వాత ఆ వీధిలో ఆయన ఎంటర్ అయిపోయిన తర్వాత జక్కయ్య వెళ్ళల. ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి తాను పొట్టివాడైనందుని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ మనకు ఒకటి అర్థం అవ్వాలి, ఏంటంటే హీ ఈజ్ ఇన్ అడ్వాన్స్ టు మేక్ హిజ్ డిజైర్ సక్సెస్. తన ఆలోచన, తన ఇష్టం నెరవేర్చుకోవాలి, యేసును చూసేయాలి ఎలాగైనా సరే. హీ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్. He prepared in advance. He selected a tree. అతను ఒక చెట్టు ఎన్నుకున్నాడు. పుట్టాడు కదా అంటే he knows his deformity. తన బలహీనత తెలుసు. నాకు కూడా నా బలహీనతలన్నీ తెలుసు అండి. అందుకే నేను ఎన్నుకున్నది యేసే పరిష్కారం. యేసే పరిష్కారం లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడో భ్రష్టుడిని అయిపోయి గోతికి చేరిపోయేవాడిని. యేసే పరిష్కారం ఎవరిని పరలోకానికి తీసుకెళ్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను పరలోకానికి వెళ్ళటానికి నా కోసం దేవుడిచ్చిన బహుమానం. నేను అనుకుంటాను, ఇన్ని వేల గంటలు బోధ నాకు దేవుడు చేస్తే కూడా నా అడుగులు పర్ఫెక్షన్ పట్టలేదు. నాకు మిక్కిలి భయం కలుగుతుంది ఒక్కోసారి. నా కొరకే ఈ వాక్యం ఇస్తున్నాడు అని నేను గ్రహించానండి. బికాజ్ ఐఎమ్ అన్వర్ది బట్ హీ లవ్స్ మీ. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు ఈ వాక్యం ఇచ్చాడు. జక్కయ్య హీ నోస్ హిస్ డిఫార్మిటీస్. అతని యొక్క అవకతవకలు తెలుసు అతనికి. అతను పొట్టివాడు. హీఈస్ షార్ట్ ఇన్ హీజ్ లైఫ్, హీఈస్ ఆల్సో షార్ట్. అతని జీవితంలో కూడా పొట్టివాడే. నాట్ అప్ టు ద ఎక్స్పెక్టెడ్ హైట్స్. అతడు ఉండవలసిన ఆధ్యాత్మిక స్థితిలో లేడు. అందుకనే అతడు అది గుర్తెరిగి టు మేక్ ఇట్ సక్సెస్, యేసును చూడాలనే ఆశ నెరవేర్చుకోవటానికి ముందుగా పరిగెత్తాడు. చాలాసేపటి కంటే ముందుగా యేసు ఆ మార్గాన్ని వచ్చేందుకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, నేను యేసు కొరకే ఎదురు చూస్తున్నాను. ప్రభువైన అయిన క్రీస్తు యొక్క రాకడ ఎప్పుడు సంభవిస్తుందా, మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్తామా అనేది మన నిరీక్షణ. ఆయన మనలను
తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. అది మన నిరీక్షణ. యేసు తన వైపు చూచి తన ఇంటికి వస్తాడని తను ఎక్స్పెక్ట్ చేయలే. తన మానాన్ని తను పోతాడు, నేను చూడాలి ముందు అనుకున్నాడు. అందుకనే తాను తన బలహీనతను ఎరిగి పొట్టివాడు కనుక ముందుగా పరిగెత్తుకెళ్ళి ఎవరికి కనపడకుండా చెట్టెక్కి కూర్చున్నాడు కంఫర్టబుల్గా. ఎందుకంటే కింద అంటే మనుషుల మధ్యలో ఆయన ఉంటాడు, పొట్టాడు, జనం గుంపు గుడితే ఆయన కనపడ్డాడు. అట్లా కాకుండా చెట్టు పైన ఎక్కి కూర్చుని, అంటే ఎక్కడ ప్రయత్నం ఏ విధంగా చేస్తే తను అనుకున్నది సఫలమవుద్దో చూచాడు. దట్ ఈజ్ విజన్. ముందుగా ప్లాన్ చేసుకున్నాడు, దాన్ని అచీవ్ చేసి ఆ సీట్లో కూర్చుని అన్నాడు. ఇది కూడా యువకులు నేర్చుకోవాల్సింది. మనం ఎలా దీన్ని సక్సెస్ చేసుకోవాలి అనేది ముందస్తుగా అవగాహనతో జక్కయ్య ఉన్నట్టుగా ఉండాలి. మనం అందరం కూడాను ఆత్మీయంగా ముందస్తుగా ఉండాలి. ఎక్కడ ప్రార్థన జరుగునో తెలుసుకుని అక్కడకు పౌలు వెళ్ళెను. అక్కడ లూదియా అనే ఒక స్త్రీ ప్రభువులోనికి వచ్చింది. యూరప్ ఖండం మారిపోయింది. You must expect the things and you must get ready for the things. ఇది మనం నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. తర్వాత అతడు ఆ చోటికి ప్రభువు వచ్చిన తరువాత ప్రభువు మనకు నేర్పిస్తుంది ఏమిటంటే, అతడు త్వరగా దిగాడు. ప్రభు అతను చూచినప్పుడు, ప్రభు అతను చూచి నేడు నేను ఇంట ఉండాలి అని చెప్పి పిలిచినప్పుడు అతడు త్వరగా దిగెను. అతడు త్వరగా దిగెను. సంతోషంతో ఆయన చేర్చుకుని. ఇటువంటి అనుభవం చూడండి. త్వరగా దిగెను, సంతోషంతో చేర్చుకున్నాను. పాపే కాదంటలా, ప్రజలు తిడుతున్నారు కాదంటలా, కానీ త్వరగా యేసుని చేర్చుకున్నాడు. త్వరగా యేసుని చేర్చుకున్నాడు. నీ సాక్ష్యం బయట వేరేగా ఉండొచ్చు, బట్ నీ మనసు దేవుడు చూస్తున్నాడు. కనుక అక్కడ అతడు పరిగెత్తుకుని వెళ్ళి చెట్టెక్కినప్పుడు అతడు క్రియారూపంగా చేస్తున్నాడు పని. మనసులో అనుకుని ఊరుకోలా. చాలామంది మనసులో అనుకుని ఊరుకుని కలలు అంటూ ఉంటారు. అది చిత్తం కాదు, దైవ చిత్తం కాదు. మనసులో అనుకున్న దాన్ని కార్యరూపం సాధింపజేసుకున్నాడు చెట్టెక్కి. మనం కూడా మనసులో అనుకున్నాం కదా, దేవుడు నాకు తలంపించాడు కదా అని ఊరుకోకూడదు. దాన్ని కార్యరూపానికి తీసుకెళ్ళాలి. మనకి భారత్ టీవీ అని ఒకటి ఉంది. దానిలో అది నాన్ క్రిస్టియన్ టెలివిజన్ బై పరిపూర్ణానంద స్వామి గారు. దానిలో జడ్జిగా అప్లై చేశాను నేను. ఫేస్బుక్ ద్వారా అప్లై చేశాను. ఒక క్రియ మనం కంప్లీట్ చేసేటట్లుగా వి మస్ట్ ఇన్ యాక్షన్. మనం క్రియలోనికి వెళ్ళాలి. ఊరికే ఊహల్లో, ఆలోచనలో, తలంపుల్లో మంచం మీద పడుకొని ఊహించేసుకోవటం కాదు. యు మస్ట్ ట్రై ఫర్ దట్ అండ్ వాక్ ఫర్ దట్. అదొకటి నేర్చుకున్నాను ఇందులో. త్వరగా దిగాడు. త్వరగా దిగాడు అంటే ఏమి ఆలస్యం చేయలే. చాలాసార్లు మనం ఆలస్యం చేస్తాం. నా లైఫ్లో అది బాగా ఉందండి. పోస్ట్ పోన్మెంట్. రేపు చూద్దాంలే, మనం చేయలేమా ఏంది ఇది అన్నట్టుగా. తాబేలు కుందేలు కథ మనకు తెలుసు. కుందేలు చెంగుని వెళ్ళగలను అనుకుంది. తాబేలు నేను నడవలేను కదా, జాగ్రత్తగా ముందు నుంచే పాక్కుంటూ పోదాం అనుకుంది. తాబేలు ముందు వెళ్ళిపోయింది, కుందేలు ఆగిపోయింది. ఎందుకని? కుందేలు దగ్గర జాగ్రత్త క్రియ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది తప్ప అయ్యో నేను వెళ్ళాలి, నేను రీచ్ అవ్వాలి, నేను ఎంతటి వాడను, ఎంతటి దానను అనేటువంటి ఆలోచన లేకపోతే ఎట్లా మనకు? కాబట్టి మనం యేసు మనల్ని మన దగ్గరకు వస్తానన్నప్పుడు ఇఫ్ హీ వాంట్స్ టు స్టే విత్ అస్, ఇఫ్ హీ వాంట్స్ టు వర్క్ విత్ అస్, వీ షుడ్ రన్.
మనం త్వరగా వెళ్ళి ఆయనతో పనిచేయాలి. కనుక నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, వి మస్ట్ రన్ ఫర్ జీసస్. యేసు కొరకు మనము త్వరగా దిగిన జక్కయ్య వలె త్వరపడి ఆయన యొద్దకు రావాలి. ఆయన్ని తీసుకోవాలి మన హృదయాల్లోకి, మన ఇంట్లోనికి. తర్వాత అతడు నిలవబడ్డాడు అని రాసింది 8వ వచనంలో. జక్కయ్య నిలువబడి మాట్లాడుతున్నాడు. యేసుతో మాట్లాడినప్పుడు కూర్చొని కాదు, యేసు ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా అతిథి జక్కయ్య, ఆతిథ్యం ఇస్తున్నవాడు జక్కయ్య, అతిథి యేసు. ఆతిథ్యం ఇస్తున్న తాను అతిథి అయిన యేసు ఎదుట లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. గౌరవం, భక్తి, విధానం. చాలామందికి పద్ధతి ఉండదు, విధానం ఉండదు, సంస్కారం తెలియదు. హౌ టు బిహేవ్ విత్ ద పీపుల్, ఎల్డర్స్, అఫీషియల్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఏమీ తెలియదు. ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది అంటారు. అది కరెక్ట్ కాదు. నిలవబడ్డాడు. హీ ఆనర్డ్ జీసస్ బై స్టాండింగ్ బిఫోర్ హిమ్. నిలవబడి డిక్లేర్ చేశాడు, దేనినైనా నేను తీసుకుంటే 4 రెట్లు ఇస్తానన్నాడు. దేనినైనా అంటే ఏదైనా అవ్వచ్చు. ఏది తీసుకున్నా కూడా, ఒక సూది తీసుకుంటే 4 సూదులు ఇస్తాడని అర్థం. ఒక టవల్ తీసుకుంటే 4 టవల్స్ ఎదురిస్తాడని అర్థం. ఒక చెప్పుల జత తీసుకుంటే 4 చెప్పుల జతలు ఇస్తాడని అర్థం. నాట్ ఓన్లీ మనీ బట్ ఇన్ కైండ్. వస్తువుల రూపంలో కూడా ఏది తీసుకుని అది వెనక్కి ఇస్తా అన్నాడు. ఒకటి కాదు, సాధారణంగా 1+20% కడితే అపరాధ రుసుము సరిపోతుంది ధర్మశాస్త్రం ప్రకారం. ఉదాహరణకి ఒకటి దొంగిలించాడు అనుకోండి, అది ఒప్పుకొని క్షమించమని అడిగి తీసుకొచ్చి ఇచ్చి దానికి 20% యాడ్ చేసి ఆ వాల్యూకి ఇచ్చేస్తే అపరాధ రుసుము సరిపోతుంది. ఒక చిన్న గొవ్వను బలిచ్చేస్తే సరిపోతుంది. కానీ ఆయన అలా చేయలే. అతను అలా చేయట్లే. 20% కాదు, 4 times 400% వెనక్కి ఇస్తాడు. ఆలోచిస్తున్నారా? అంటే అతనిలో లోతైన పశ్చాత్తాపం ఎన్ని రెట్లుగా పెరిగిపోయిందండి, కనుక మనం ఆలోచించాలి, మనలో పశ్చాత్తాపం ఉందా? అయ్యో నేను ఇది చేశాను ఇక చెయ్యనని. నేను ఆ పశ్చాత్తాపం కొరకు దుఃఖపడుతున్నాను. ప్రభువా, లోతైన పశ్చాత్తాపం ఇవ్వండి నాలో, మరలా తిరిగి నేను అటువంటి పాపం చేయకుండా. మనం మర్డర్లో మానభంగాలు ఏం చేయమండి, కుట్రలో కుతంత్రాలు మనం ఏం చెయ్యము. దేవునికి ఇష్టం లేనిది తలంచితే చాలండి. దేవునికి ఇష్టం లేని దాన్ని ఊహించి నిర్ణయాలు చేస్తుంటే చాలండి. దేవుని మీద అవిశ్వాసం ఉండేటట్టుగా ఆలోచిస్తుంటే చాలండి. అపవిత్రత అది కూడా మనలో రాకుండా మనం నిత్యం పశ్చాత్తాపడి ప్రభువుని అడుగుతూ ఉండాలి. తర్వాత దీనిలో మనం చూస్తున్నప్పుడు అతడు ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. ప్రభువా అనేటువంటి పదం అతడు యేసును తన హృదయములో దేవునిగా గుర్తెరిగినట్లుగా అర్థమవుతుంది. నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడిపోతున్నాయి ప్రభు, అందుకే నేను నీకు దాచలేనివి వాటిని ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, సరిచేసుకుంటున్నాను. ఒకప్పుడు నేనే తినేశాను, ఇప్పుడు పేదవాళ్ళకి ఇస్తున్నాను నా ఆస్తి సగభాగం పేదలకు ఇస్తున్నాను. ఐఎమ్ డొనేటింగ్ 50% టు ద పూర్ పీపుల్. పేదవాడికి ఎవరిస్తారు చెప్పండి? అంబానీ గారు ఆస్తులన్నీ కూడా
భారతదేశంలోని పేదోళ్ళకి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అవును కాదు? ప్రపంచంలో భారతదేశంలో నేను ఒక నాకున్న చిన్న మెదడుతో ఆలోచించి అనుకుంది, 1% ఆఫ్ ఇండియన్స్ ఇఫ్ దే కెన్ సాక్రిఫైస్, 99% ఇండియన్స్ విల్ బికమ్ మిలియనర్స్. అంత సంపద ఉంది ఇండియాలో. బట్ ఇట్ వాజ్ అక్యుములేటెడ్ విత్ 1% ఆఫ్ పీపుల్ ఆర్ లెస్ దాన్ 1% ఆఫ్ పీపుల్. 130 కోట్లలో 1,30,00,000 మంది తమ యొక్క ఆస్తిని షేర్ చేస్తే ఆల్ ఇండియన్స్ విల్ బికమ్ మిలియనర్స్. నేను మనవి చేస్తున్నాను, షేరింగ్ హిజ్ మనీ విత్ పూర్, దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఇచ్చుట దేవుని యొక్క లక్షణం, లాక్కొనుట పుచ్చుకొనుట అధమ లక్షణం. ఇచ్చుట ధన్యత పుచ్చుకొనుట కంటే, కనుక ఇచ్చాడు, ధన్యుడయ్యాడు. అబ్రహాము కుమారుడిగా పేరుగాంచాడు. ఇచ్చుటలో మీరు ఏ విధంగా ఉన్నారు? వాట్ ఎవర్ యూ హ్యావ్, గివ్ ఇట్ టు అదర్స్. ఇతరులకు ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. ఇచ్చే కొద్దీ అధికంగా పొందుతాం మనం, కనుక ఇవ్వటం ప్రారంభిద్దాం. గ్రేట్ లెసన్ ఫ్రమ్ జక్కయ్య. గొప్ప పాఠం ఏమిటంటే ఇవ్వటం. పశ్చాత్తాపంతో తాను తీసుకున్నది వెనక్కి ఇవ్వటం మాత్రమే కాదు, 4 రెట్లు ఇవ్వటమే కాదు, తన ఆస్తిని వదులుకుంటున్నాడు పేదలకు. ఎందుకంటే ఇంతకంటే గొప్ప ఆస్తి యేసు దొరికాడు ఆయనకి, అందుకే ఇవన్నీ అల్పంగా అనిపించాయి. యేసు లేనప్పుడు ఇవన్నీ గొప్పగా అనిపించాయి, ఇవి లేకపోతే నేను బతకలేను అనుకున్నాడు. ఇప్పుడు యేసున్నాడు, నేను బతకగలను గట్టి లేకపోయినా పర్లేదు అనుకున్నాడు. దాట్ ఈజ్ అబ్రహాం. అది అబ్రహాం అంటే. దేవుడున్నాడు కనుక, యెహోవా ఈరే కనుక ఏమైనా పర్లేదు అనుకున్నాడు అబ్రహాం. అలాగే జక్కయ్య అనుకున్నాడు, అందుకని ఇతడు అబ్రహాం కుమారుడు అన్నాడు. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసే పరిష్కారం కాలిపోతున్న పొద కానీ తగలబడలేదు. ప్రభువు యేసే పరిష్కారం ఆర్థికంగా కూరుకుపోతోంది కానీ విస్తరిస్తోంది, ఎదుగుతోంది. కృపకై కృతజ్ఞతలు. యేసు నామమున అనేకులు ఇందులో భాగస్థులగుటకు చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.